चित्तौड़ जिले के वी कोटा मंडल में इंसानियत को शर्मसार कर देने वाला एक अफसोसनाक वाकया सामने आया। पुलिस के मुताबिक एक 7 साल बच्चे पर मुबैना तौर पर उसकी वालिदा और उसके साथी ने बेरहमी से हमला कर दिया, जिससे इलाके में शदीद तशवीश पाई जा रही। पुलिस के मुताबिक ईश्वर नगर में किराए के मकान में रहने वाली इंद्रजा के शौहर का इंतकाल हो चुका था। बादजा उसके मुबैना तौर पर राजू नामी शख्स के साथ नाजायज़ ताल्लुकात कायम हुए। इल्ज़ाम है कि दोनों ने बच्चे विशाल को अपने ताल्लुकात में रुकावट समझते हुए उस पर हमला किया। इब्तदाई इत्तलात के मुताबिक बच्चे के जिस्म और हसास आज़ा पर ब्लेड से ज़ख्म लगाए गए, जिसके बाद उसे शदीद तशद्दुद का निशाना बनाया गया। शदीद ज़ख्मी बच्चे को फौरी तौर पर अस्पताल मुंतकिल किया गया, जहाँ डॉक्टरों की निगरानी में उसका इलाज जारी। इत्तला मिलने पर पुलिस ने मुकदमा दर्ज करके तहकीकात शुरू कर दी। पुलिस के मुताबिक दोनों मुल्जिमान को हिरासत में लेकर पूछताछ की जा रही। 15 రోజులు ఇంకా ఉంటే చిన్నోడేమో ఏడుస్తున్నాడని మాకు డౌట్ వచ్చి చూస్తే చిన్నోడిని వాడిని టార్చర్ పెట్టినాడు అనేసి నేను వెంటనే స్టేషన్కి ఇన్ఫామ్ చేసినాక పొద్దున్నే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినారు. అంటే గత పోలీసులు సీన్కి వచ్చారు 5 నిమిషాల్లో వచ్చేసారు. మేము సార్కి మేము చెప్తాను, సిఐ సార్ చెప్తేనే వితిన్ 5 మినిట్స్లో వచ్చి పోలీసు వాళ్ళు వచ్చిందను వాడిని తోడుకొని పోయి పిల్లల్ని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది అసలు లీడ్ జరిగిన చెప్పాలన్నా మేము 3 రోజులుగా చిన్న టార్చర్ పెడతా ఉండే విషయం మాకైతే తెలియదు. ఈ పక్కింట్లో వచ్చిందమ్మా బిడ్డేమో ఏడుస్తూనే ఉన్నాడు, ఒకసారి చూడు సార్ సమ్మ అని చెప్పి సరే అనేసిందా. నేనేం చేస్తాను, నాకు వీడియో పెట్టేది రాదు, సెల్ మా చిన్న పెట్టిమనేసి నేరుగా ఇంటికి వస్తే వీళ్ళు ముగ్గురు పనుకొని ఉండ్రే తిండ్రా బయటలేనండి తీసేయాలకి ఆ పిల్లలు కూర్చోంటే ఏం రావిడికి అంటే మెట్ల మీద పడిపోయిండేదండి. ఆ ఏళ్ళకి చెవు అంతా పట్టి పెరికేసి చెవు అంతా పెరికేసిందను, ఒంటికి పోయేదానంతా రక్తం వస్తుంది నచ్చినవాడికి. ఆయనకు సరే అనేసిందను వెంటనే స్టేషన్కి మేము అనుమానం వచ్చారు. సార్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమైనా కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే ఏం జరిగింది అక్కడ? ఎఫ్ఐఆర్ అయితే కాలేదు, అయిందో లేదో తెలియదు మాకు. నిన్న 18 హాస్పిటల్లో ఉంటుంది, సాయంత్రం వచ్చినాక వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చిందను 5,000 చిన్నోడికి హాస్పిటల్ ఖర్చులు ఇస్తామంటే అవసరం లేదు, మా ఈశ్వర్ నగర్ తరఫున మేమే ఖర్చు పెట్టుకుంటాం. ఆ పిల్లోనికి దుడ్ల కోసం మేము రాలేదు, ఆ పిల్లోని కాపాడదామని మేము వచ్చింది అని చెప్పేసి తీసుకోలేదు. మళ్ళీ సీఏ గారి ముందుకు పోతే సార్ అనుకొని ఫస్ట్ ఆ పిల్లోని ఇదేమో హార్ట్ దగ్గర ఇదయిందంట, కోలార్ మెడికల్ చేర్చంట, ఆ పిల్లలకి అయ్యే ఖర్చు వాళ్ళు భరించమని చెప్తాము అని అంటే ఆయనకు వాళ్ళు ఇచ్చిన ఆ పాపకి 10,000 రూపాయలు ఇచ్చి మీరు హాస్పిటల్ అడ్మిట్ చేయండి, ఏమన్నా ఉంటే మాకు ఫోన్ చేయండి అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి చెప్తే మాకు వచ్చే బిడవ లేదు మీరే చూసుకోండి అని చెప్పాడు.